Hello friends, welcome to Techno Science Club. Physics Class 2 for all competitive examinations, POLISET, APRGC, DSC, TET, groups, etc. all competitive examinations కి యూజ్ అయ్యేటటువంటి ఫిజిక్స్ బిట్స్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఫిజిక్స్ క్లాస్ 2 చూద్దాం. First bit on the screen please. Yes, 20 బిట్స్ వరకు క్లాస్ 1లో చూడటం జరిగింది. 21 బిట్స్ వరకు 22nd bit on screen. A concave mirror forms a point-sized image for an object at. Concave mirror point-sized imageని ఎక్కడ ఫామ్ చేస్తుంది? ఫోకస్, ఇన్ఫినిటీ, బియాండ్ సి, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ప్లీజ్ ఒకసారి లైక్ బటన్ ప్రెస్ చేసి క్లాస్లో కంటిన్యూ అవ్వండి ప్లీజ్. మీ యొక్క ఆన్సర్స్ని కింద లైవ్ చాట్ బాక్స్లో రాయండి, క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. లాస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో అనేటటువంటి విషయాన్ని కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే సంతోషిస్తాను. నెక్స్ట్ క్లాస్కి కొంచెం బూస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా మీ ఆన్సర్స్ని చాట్ బాక్స్లో రాయండి. ఒక లైక్ చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి ఒక లైక్ చేసి మన క్లాస్ని కంటిన్యూ చేయండి ప్లీజ్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yes, 22nd question answer is infinity. B is the answer. Concave mirror forms a pointed image for an object at infinity. ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క పాయింటెడ్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్ పాయింటెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉంటే కాన్కేవ్ మిర్రర్ దాని యొక్క ఇమేజ్ని పాయింట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉంది. సన్ యొక్క ఇమేజ్ని కాన్కేవ్ మిర్రర్ పైన సన్ని పడేటట్లుగా చేస్తే సన్ యొక్క ఇమేజ్ అనేది ఒక స్పాట్ లాగా ఏర్పడుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ 23rd. ద మిర్రర్ విచ్ ఆల్వేస్ గివ్ డిమినిష్డ్ ఇమేజ్. ఏ మిర్రర్ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? ప్లేన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, నన్ ఆఫ్ దిస్. ఎస్ ఫ్రెండ్స్, ఏ ఇమేజ్ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్, బ్లర్గా ఉండేటటువంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద ఆన్సర్. సో ప్లీజ్ రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ కామెంట్ బాక్స్ బిఫోర్ ఆన్సరింగ్. నేను ఆన్సర్ చెప్పే ముందే మీ యొక్క ఆన్సర్స్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. Next, 24th bit. Radius of curvature is equal to dash into focal length. Radius of curvature is equal to dash into focal length. Formula: radius of curvature is equal to dash into focal length. ఫోకల్ లెంత్కి ఎస్ మనకు తెలుసు కదా, ఫోకల్ లెంత్కి డబల్ ఉంటుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో 2 into C is the answer friends. 2 into focal length. R is equal to 2F. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ స్పియర్ టు విచ్ ఏ స్పెరికల్ మిర్రర్ బీయింగ్ is called. బీయింగ్ కాదు, బిలాంగ్స్. ఒక స్పెరికల్ మిర్రర్ ఒక స్పియర్కి చెందింది, స్పియర్ యొక్క పార్ట్. అయితే ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఎస్, ఆన్సర్ యువర్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్, యూ హ్యావ్ 10 seconds for answer.
Yes, friends. Yes. The answer for the 25th question is C, friends. Center of curvature. The center of sphere to which a spherical mirror belongs is called center of curvature. Next bit. 26th bit. The geometric center of mirror is called. The geometric center of mirror. The geometric center of mirror is called radius of curvature, pole, center of curvature, focus. The geometrical center of mirror is called pole, friends. B is the answer. Pole. The geometrical center of mirror is called pole. Next, 27th question. The line which passes through the center of curvature and pole is dash. The line passes through the center of curvature and pole. Center of curvature gunda pole gunda oka mirror yokka center of curvature gunda pole gunda velletetuvanti ray ni emantaru? Axis, refracted ray, incident ray, principal axis. Yes, answer your question. 27th question, please. Center of curvature gunda vellali, pole gunda vellali. ఎస్, ఒక మిర్రర్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మిర్రర్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, పోల్ ఇక్కడ ఉంటుంది. ఎస్, ఇప్పుడు చెప్పొచ్చు సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ రెండింటి గుండా వెళ్ళేటటువంటి దీని ఏమంటారు? ఇదే రే. ఎస్, ప్రిన్సిపల్ యాక్సెస్. డి ఈజ్ ద ఆన్సర్. ఎస్. నెక్స్ట్ 28th question, friends. The rays which are parallel to the principal axis of a concave mirror on reflection meet at. ఒక కాన్కేవ్ మిర్రర్కి ప్యారలల్గా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా పడుతున్నటువంటి కాన్కేవ్ మిర్రర్ పైన పడుతున్నటువంటి రేస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాన్కేవ్ మిర్రర్ పైన పడుతున్నటువంటి రేస్ రిఫ్లెక్షన్ తరువాత ఎక్కడ మీట్ అవుతాయి? పోల్ దగ్గర, ఫోకస్ దగ్గర, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర, అదర్ సైడ్ ఆఫ్ ద మిర్రరా? ఎస్, ఎక్కడ ఫామ్ అవుతుంది? Yes, 28th question. Answer for the 28th question is focus. Focus, friends. Next question. 29th question observe cheyandi. Yes, friends. Twenty-ninth question. The distance between the pole and the center of curvature is dash. Focal length, radius of curvature, object distance, image distance. Yes, answer for the 29th question. The distance between the pole and the center of curvature is called, yes, radius of curvature. B is the answer. Next bit. The distance between the pole and the focus. Pole ki focus ki madhya ఉన్నటువంటి distance ni ఏమంటారు? Focal length, radius of curvature, object distance, image distance. Yes, very good answers all of you. Yes అండి. The distance between the pole and the focal length. Answer is focal length అండి. పోల్కి ఫోకస్కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఏ ఈజ్ ద ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్. ద రిఫ్లెక్షన్ బిట్వీన్ ద focal length on the radius of curvature is given by the relation between the focal length and the radius of curvature. Focal length ki radius of curvature ki మధ్య ఉండేటటువంటి సంబంధం, రిలేషన్ ఏంటి? ఎస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫోకల్ లెంత్కి డబల్ ఉంటుంది. దాన్ని ఈక్వేషన్స్ రూపంలో చెప్పండి. ఏబిసిడిలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2r, ఎఫ్ బై 2నా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై 2నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4.
ఎస్ ఫ్రెండ్స్, ఎస్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఇక్కడ ఉంది. లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F ఉన్నా కరెక్టే, కానీ ఇక్కడ లేదు కదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F, ఓన్లీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఉంది. అంటే ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2. రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఉంటుంది ఫోకల్ లెంత్ అనేది. రెండు ఫోకల్ లెంత్స్ కలిపితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 32, క్వశ్చన్ నెంబర్ 32. ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ గివెన్ బై. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్కి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఎలా ఉంటాయి అవి? ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, సమానంగా ఉంటాయి, ఎలా ఉంటాయి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఆరా, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆరా, ఐ ఈజ్ లెస్ దాన్ ఆరా, ఐ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆరా. ఎస్, మీ అందరికీ తెలుసు ఇక్కడ రిఫ్రాక్షన్ కాదు ఫ్రెండ్స్, రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో చూస్తుంటారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చూస్తుంటారు. ఎస్, ఏ ఈజ్ ద ఆన్సర్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్. లైట్ select the least time path to travel between the 2 points. This principle was stated by. లైట్ అనేది తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి పాత్ ద్వారా ట్రావెల్ చేస్తుంది అని చెప్పారు. ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు? ఆ ప్రిన్సిపల్ ఏంటి? గెలీలియో, న్యూటన్, ఫెర్మాట్, హైగన్. ఎవరు లైట్ లెస్ టైం పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది టు ట్రావెల్ బిట్వీన్ ది 2 పాయింట్స్? దిస్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్. అతని పేరు మీదుగా ఆ ప్రిన్సిపల్ని చెప్పడం జరిగింది. ఎస్, ఫెర్మాట్ ప్రిన్సిపల్, టోల్డ్ బై పేరీ డి ఫెర్మాట్. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 34, ఇది ఈజీ అండి. ఈక్వేషన్ ఆఫ్ మిర్రర్ ఫార్ములా. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v నా, 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f ప్లస్ 1/v నా, 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u నా, f ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v నా. ఎస్, మీ అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. ఎస్, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఏ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ కాల్డ్ మిర్రర్ ఫార్ములా. దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ 35 క్వశ్చన్. ద పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ at the point of incident is known as. The perpendicular line drawn to the plane incidence at the point of incident. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేన్కి పర్పెండిక్యులర్గా గీచినటువంటి రేని ఏమంటారు? రేడియస్, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే. పర్పెండిక్యులర్, ఆ పదాన్ని మీరు గమనించాలి. ఎస్, పర్పెండిక్యులర్గా గీచినటువంటి రేని నార్మల్ అంటారు. నార్మల్. ఒక మిర్రర్ తీసుకుంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది అనుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనము ఒక ప్రొట్రాక్టర్ పెట్టి 90 degreesతో ఒక యాంగిల్ గీస్తామే, ఒక లైన్ గీస్తామే, అదే పోయి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కట్ చేస్తుంది. ఎస్, దాన్నే మనము నార్మల్ ఎన్తో పిలుస్తాం. ఆ పాయింట్ దగ్గర నార్మల్. నెక్స్ట్ 36 క్వశ్చన్. ద ఇన్సిడెంట్ రే, reflected ray and normal lies in the different planes, same planes, different media, interact each other. Incident ray, refracted ray, normal ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎస్ అండి, సేమ్ ప్లేన్లో ఉంటాయి ఫ్రెండ్స్. దీస్ ఆర్ ఆల్ లైస్ ఇన్ సేమ్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఈ పాయింట్ దగ్గరికి ఇచ్చినటువంటి నార్మల్, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయా? ఇటువైపే ఉన్నాయి కదా, డౌన్ వైపు లేవు కదా. సో ఇటే ఉన్నాయి కాబట్టి సేమ్ ప్లేన్లో ఉన్నాయి అంటాం. నెక్స్ట్ 37. ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద డాష్. ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ద size of object, size of mirror, size of person who observing, size of eye.
ఎలా ఉంటుంది ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇమేజ్ ఎలా ఉంటుంది, దేనికి ఈక్వల్గా ఉంటుంది ఇమేజ్? ఎస్, ఆన్సర్ ఫర్ ద 37th క్వశ్చన్ ఈజ్ ఏ ఫ్రెండ్స్. సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ప్లేన్ మిర్రర్ అన్నాం కదా, ఇక్కడ ప్లేన్ మిర్రర్లో సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత అయితే ఉంటుందో ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కూడా అంతే ఉంటుంది. మనం అద్దంలో చూసుకునేటప్పుడు మన మొహం ఎంత ఉంటుందో అంతే సైజులో ఉంటుందో అవతల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. మనం లావుగా ఉంటే లావుగా కనిపిస్తాం, సన్నగా ఉంటే సన్నగా కనిపిస్తాం. సో ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే, మరిన్ని ఇలాంటి వీడియోలు కోరుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Last question answer, angle of incidence is equal to the angle of reflection. Angle of incidence I is equal to angle of reflection R అవుతుంది. D is the answer అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు మనం క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఫిజిక్స్ రేస్ రిఫ్లెక్షన్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేసెస్ అనేటటువంటి లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూడటం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. ఈవినింగ్ లైవ్ క్లాస్లో కానీ మామూలు క్లాస్లో కానీ కలుసుకుందాం. ఈవినింగ్ 8 o'clockకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్లాస్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.